అఖిలప్రియ 100 మంది ఉన్నారు రెడ్ బుక్లో అని చెప్తుంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడతారు? ఎవరు బిద్దో నీకు ఒకటి చెప్తేనబ్బా, ఈ రాతని ఎవడు తుర్చలేడు. వానికి ఎవరికైనా ఇంకొకరికైనా కూడా. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను, సీతారాంపురంలో జరిగిన మర్డరు మామూలుగా అనవసరంగా వాడిని చంపినారు. అనవసరంగా అతని పోతండి వేరే వాళ్ళ కోసం అయినారు. ఈడు ఉన్నాడు, వాళ్ళ అడ్డపని అని కూడా వాళ్ళ భార్య వాళ్ళ కోడళ్ళు అందరూ ఈయన బయటకు తీసుకొచ్చి కొట్టి చంపినారు. ఇప్పుడు ఒక్కోసారి ఏముంటుంది, ఇంకా దేవుడు ఏమి రాసింటే అది జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఏమన్నా అఖిలప్రియ ఇక్కడనే చిరస్థాయిగా ఇంకొక 100 ఏళ్ళు నేను ఖచ్చితంగా బతుకుతాను, నాకేం ఇబ్బందులు ఏమైనా గ్యారెంటీ ఏమైనా ఉండదా? ఎవ్వరికి ఉండదు. ఈ లోకంలో పుట్టినోనికి ఎవ్వరికి కూడా నేను ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు బతుకుతాను, నా తర్వాత వాళ్ళ కథ చూసుకుంటాం అనేటోళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. మాట్లాడే రాజకీయాలను మీరు చేతనైతే ఇప్పుడు రాజకీయ నాయకులు మేమందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రజలకు మంచి చేయండి. మాకంటే బెటర్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు మంచి పథకాలు ఇచ్చి, మాకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేకపోయినాడు. తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చినారని ఆ పబ్లిక్లో ఆ టాక్ తీసుకురండి. మీరెవరు మమ్మల్ని మీ రెడ్ బుక్కులు అవసరం లేదు, మీరు ఎవరిని బెదిరియాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు మెచ్చి ఓట్లేశారు. మీరు ఇట్లా ఎంతమందిని మాతో రెడ్ బుక్లో 100 మంది ఉండారు, మేము వాళ్ళ కథ చేస్తాం వీళ్ళ కథ చేస్తామంటే ఎవరొకరు లాస్ట్కు దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎక్కడో సట ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలంటే ఆ గుణపాఠం ఖచ్చితంగా చెప్తాడు. అంతే, ఇంకేముంది దాంట్లో. ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయ నాయకులం అధికారం వచ్చిన తర్వాత మేమందరం కూడా చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే కొద్ది కాలాల పాటు రాజకీయంగా ఉండగలుగుతాం తప్ప మా ఇష్టం వచ్చేట అధికారం వచ్చిందని మా ఇష్టం వచ్చేట చేస్తే మాత్రం దేవుడు కూడా సహించరు, ప్రజలు కూడా సహించరు.